పార్లమెంటు ఉభయ సభల్లో ఉదయం నుంచి గందరగోళమైన సిచ్యువేషన్ నెలకొని ఉంది. నీట్ లీక్ వ్యవహారంపై పార్లమెంట్ అట్టుడికింది. లోక్సభ రేపటికి వాయిదా పడింది. ఇంకొక వైపు లోక్సభ నుంచి టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీని స్పీకర్ సస్పెండ్ చేశారు. వర్షాకాల సమావేశాల మొత్తం కళ్యాణ్ బెనర్జీని సస్పెండ్ చేశారు. టీఎంసీ రెబల్ ఎంపీలతో కళ్యాణ్ బెనర్జీ గొడవ పడ్డారంటూ కూడా స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన్ను పార్లమెంట్ ఆవరణ నుంచి వెళ్లిపోవాలంటూ కూడా సూచించారు. माननीय मंत्री जी ने सदस्यों को निलंबित होते प्रस्ताव के लिए अब मैं इस प्रस्ताव का सभा में सदावत के लिए रखता हूं कि श्री कल्याण बनर्जी का इस सभा के सदस्य का सत्र की शेष अवधि के लिए सभा की सेवा में निलंबित किया जाए। जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य इसके विरोध में है वो ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ, प्रस्ताव स्वीकृत हुआ। सदस्यों की तदनुसार सत्र की शेष अवधि के लिए सभा के सेवा में निलंबित किया जाता है। वे तत्काल सभा के परिसर से बाहर चले जाएं। రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగింది. చివరికి రేపటికి వాయిదా పడింది. నీట్ లీకేజ్ విద్యార్థులపై లాఠీచార్జ్ అంశాలపై చర్చించాలంటూ కూడా విపక్షాలు డిమాండ్ చేశాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాతే నీట్ అంశంపై సభలో చర్చిస్తామంటూ కూడా ఖర్గే అన్నారు. अगर फेयर डिस्कशन होना है तो शिक्षा मंत्री पहले राजीनामा देना चाहिए। धन्यवाद। जब वो राजीनामा नहीं देंगे निष्पक्षपात चर्चा यहाँ नहीं होगी। इसीलिए अगर निष्पक्षपात चर्चा होना तो मैं रिक्वेस्ट करता हूँ गवर्नमेंट को वो रिजिग्नेशन दिलाओ, चर्चा शुरू करेंगे। 267 के तहत हम शिक्षा चर्चा शुरू करेंगे। ये क्या है सर? डेमोक्रेसी है। बच्चों को कुचल रहे, मार रहे। ఖర్గే వ్యాఖ్యలకు జేపీ నడ్డా కౌంటర్ ఇచ్చారు. చర్చ జరగడం విపక్షాలకు ఇష్టం లేదంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. విపక్ష నేతలపై కిరణ్ రిజిజు మండిపడ్డారు. कि सरकार हर मुद्दे पर चर्चा करने के लिए तैयार है और इसके साथ साथ नीट में पेपर लीक और उससे निकलने वाली सारी गतिविधियों पर भी हमारी सरकार चर्चा करने के लिए तैयार है। आदरणीय नरेंद्र मोदी जी के नेतृत्व में चलने वाली सरकार एक पारदर्शी सरकार है और लोगों के पक्ष में हमेशा फैसला करने वाली सरकार है। और ये जो जन विरोधी गतिविधि इनकी चल रही है इसकी हम लोग तीव्र भर्त्सना करते हैं। इनको प्रजातंत्र में कोई आप चर्चा चाहते हैं, जब सरकार खुद ही कहने में चर्चा चाहते हैं फिर इन्होंने अलग सा एक मुद्दा लेकर के और एक कंडीशन लगा करके चर्चा नहीं होने देने के लिए फिर से बहाना लेके आया है। ऐसा नहीं करना चाहिए। लीडर ऑफ अपोजिशन मल्लिकार्जुन खड़गे जी सीनियर है और वो खुद मुझे मालूम है वो जैसे भी चर्चा होना है उन्होंने कहा है, लेकिन बाद में कांग्रेस पार्टी फिर से अलग से कंडीशन लेके आया है। ये ठीक नहीं है। इसलिए आपने रिक्वेस्ट किया है चेयर फैसला करे और हम लोग चर्चा के लिए सरकार पूरी तरह से तैयार है। పార్లమెంటు ఉభయ సభల్లో ఉదయం నుంచి గందరగోళమైన సిచ్యువేషన్ నెలకొని ఉంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కూడా పార్లమెంటు అట్టుడికింది. లోక్సభ రేపటికి వాయిదా పడింది. ఇంకొక వైపు లోక్సభ నుంచి టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీని స్పీకర్ సస్పెండ్ చేశారు. వర్షాకాల సమావేశాల మొత్తం కూడా కళ్యాణ్ బెనర్జీని సస్పెండ్ చేశారు. టీఎంసీ రెబల్ ఎంపీలతో కళ్యాణ్ బెనర్జీ గొడవ పడ్డారంటూ కూడా స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా కూడా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా విపక్షాలు ఆందోళనతో కూడా సభలు మొత్తంగా వాయిదాలు పడుతూనే ఉన్నాయి. సభ లోపల విపక్ష
ప్రతిపక్ష నేతలు సభను సరిగ్గా కూడా జరగనివ్వడం లేదు అంటూ కూడా అటు ఎన్డీఏ ప్రభుత్వం చెబుతోంది. ఇక సభ బయట కూడా నిన్న మనం చూసాం ఎంత పెద్ద ఎత్తున కూడా ఆందోళన జరుగుతోందో. రైట్, మొత్తంగా కూడా సభా పర్వం అనేది అసలు వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. రైట్, మనతో పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, దీనిలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభించి తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ముడిపడినటువంటి నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారం మీద పార్లమెంట్ అయితే అట్టడుగుతోంది. అంశంపై ఇటు లోక్సభలోను అటు రాజ్యసభలోను పెద్ద ఎత్తున విపక్షాలు అయితే నిరసనలు తెలపడంతో ఇవాళ లోక్సభ రేపటికి అంటే వాయిదా పడడం జరిగింది. రాజ్యసభ కూడా వాయిదాల పర్వం కొనసాగుతుంది. సభ ప్రారంభమైనప్పటి నుంచి కూడా విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగడం, నినాదాలతో ఓరించడంతో తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య ఈ లోక్సభలో వాయిదా పడినటువంటి సందర్భం కనిపిస్తోంది. ముఖ్యంగా టీఎంసీ రెబల్ ఎంపీలతో కళ్యాణ్ బెనర్జీ గొడవ పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను ఈ వర్షాకాల సమావేశాలు ముగిసేంత వరకు లోక్సభ నుంచి సస్పెండ్ చేసినట్లు స్పీకర్ ప్రకటించారు. అదే కాకుండా ఆయన పార్లమెంట్ ఆవరణం నుంచి తక్షణమే వెళ్లిపోవాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. పార్లమెంటరీ నిబంధనలను సభా మర్యాదలను ఉల్లంఘించారనే కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సభా వర్గాలు అయితే చెబుతున్నాయి. ఒకవైపు నీటి అంశంపై వరాహోరీ పోరు జరుగుతున్నటువంటి సమయంలో సభలో ఎలాంటి సస్పెన్షన్ వేటు పడడం ఉద్రిక్తత పెంచినట్లయింది. మరోవైపు నీట్ లీకేజ్ అంశంతో పాటుగానే ఈ అక్రమాలకు వ్యతిరేకంగా ఢిల్లీ వీధుల్లో ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ ఏదైతే చేశారో ఈ విషయంలో కూడా పార్లమెంట్ లోను అంటే అటు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తలెత్తడం జరిగింది. విద్యార్థులపై జరిపినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ దీనిపై సమగ్రమైనటువంటి చర్చ జరగాలని చెప్పి ప్రతిపక్షం పట్టుపట్టింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నీట్ లీకేజీ పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని చెప్పి ఖర్గే డిమాండ్ చేశారు. మంత్రి రాజీనామా చేసిన తర్వాతే సభలో నీట్ అంశంపై తాము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. విపక్షాల ఈ డిమాండ్ పై కేంద్ర ప్రభుత్వం మరియు అధికార పక్షం మధ్య తీవ్రంగా ఈ మండిపడ్డటువంటి సందర్భం కనిపించింది. ముఖ్యంగా రాజ్యసభ నేత బీజేపీ నడ్డా విపక్షాల వైఖరిని తప్పుపట్టారు. విపక్షాలకు నీట్ అంశంపై నిజమైన చర్చ జరగడం ఇష్టం లేదని చెప్పి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రచ్చ చేస్తున్నారని చెప్పి ఆయన విమర్శించడం జరిగింది. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా సభను పదే అడ్డుకుంటూ విపక్షాలు పార్లమెంట్ ను అవమానిస్తున్నాయని చెప్పి నడ్డా ఆరోపించారు. విద్యార్థుల ఆందోళనలు ఆసరాగా చేసుకుని విపక్షాలు సభా సమయాన్ని వృధా చేస్తున్నాయని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం పార్లమెంట్ లో నెలకొన్నటువంటి ఈ స్తంభన ఏదైతే ఉందో కేవలం రాజకీయ వివాదం మాత్రమే కాదు, దేశంలోని లక్షల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. ఇదే క్రమంలో ఇవాళ రైట్, థ్యాంక్ యూ గణేష్. వైసీపీ